కోవూరులో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండలంలో 75వ జయంతిని పురస్కరించుకుని కోవూరు మైథిలి హాల్ సెంటర్ మరియు హైవే సాయిబాబా గుడి నందుగల దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచి ఘనంగా వేడుకలు నిర్వహించారు. అనంతరం దొడ్డంరెడ్డి నిరంజన్ బాబు రెడ్డి మాట్లాడుతూ మహనీయుడు రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ 108 సేవా కార్యక్రమాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, చిరస్థాయిగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు. అనంతరం కోవూరు ప్రాథమిక ఆసుపత్రిలో గల రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. स्वागत మహానేత, పేద ప్రజల ఆశాజ్యోతి, పేదలకి వాళ్ళ బిడ్డలు ఉన్నత స్థితికి రావాలంటే మనం ఏమి చేయాలని చెప్పి ఆ రోజు ఆలోచించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టి ఎంతోమంది పేద విద్యార్థులు ఈరోజు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఉన్నత ఉద్యోగాలు చేస్తూ ఉన్న పరిస్థితి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో వచ్చి పుట్టింది. అదేవిధంగా పేదలు ఏదైనా ఆరోగ్యం
సడన్గా బాగా లేకుండా వచ్చి ₹1,00,000 ఖర్చు అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు చూపించుకోలేని పరిస్థితుల్లో చాలామంది చనిపోతూ ఉంటే అవన్నీ కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అవన్నీ చూసి ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఏ పేదలైనా సరే సడన్గా ఆరోగ్యం బాగాలేకపోతే ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఉచితంగా వైద్యం చేసే పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు, రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత ఆయన వారసుడుగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు రైతుల సంక్షేమం కోసం అదేవిధంగా పెన్షన్ని 2,250 దగ్గర నుంచి 3,000 వరకు చేసిన పరిస్థితి. అదేవిధంగా ఆరోగ్యశ్రీలో దాదాపు 3,500 చిల్లర